చెప్పుకోవచ్చు నూతన సంవత్సరం గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు చాలా పాటలు పాడి ఆరాధన జరిగిస్తూ దేవుడు ఇంతవరకు ఘనంగా జరిగించినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక పాట పాడమంటారా? ఓకేనా? భయమేమీ లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. సరిగాదయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అందవై. సరిగాదయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అందవై. దివిలోనున్నా దీవెనలన్నీ భూమికై పిలిచిన బహుగనుడవు. దివిలోనున్నా దీవెనలన్నీ భూమికై పిలిచిన బహుగనుడవు. నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి, నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి సిరులను కురిపించే శ్రీమంతుడవు. సిరులను కురిపించే శ్రీమంతుడవు. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. శ్రీహరయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అందవై. శ్రీహరయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అందవై. ఎదురవుతున్నా పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా. ఎదురవుతున్నా పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా. నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి, నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి జయ జీవితమిచ్చే విజయకరుడా. జయ జీవితమిచ్చే విజయకరుడా. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక సంఘటన జ్ఞాపకం చేసి వాక్య భాగానికి వెళ్తా. ఒకరోజు ఇలాగే ఒక పాస్టర్ గారు 3 రోజులు సభలు పెట్టాడంట. ఎన్ని రోజులు?
ఈ 3 రోజులు సభలు పెడితే ఒక తల్లి ఈ సభలకు వెళ్తానని భర్తతో వాదించి ఆ సభకి వెళ్ళిందంట. వెళ్తే పాస్టర్ గారు వాక్యం చదువుతూ ఈ మొదటి రోజు సభకి ఆ వాక్యాన్ని బోధిస్తూ ఏమన్నాడంటే, వచ్చారా అని అన్నాడంట. ఏమన్నాడు? వచ్చారా. తర్వాత రెండో రోజు సభకి వెళ్తే ఈ రెండో సభలో పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఆయన ఈ రెండో సభకి కూర్చున్నారా అన్నాడంట. తర్వాత 2 రోజులు సభలు అయిపోయింది కదా, లాస్ట్ రోజు కదా. ఈ లాస్ట్ రోజు సభను బట్టి ఇప్పటికన్నా హృదయాన్ని మార్చుకుందాము, ఇప్పటికైనా ఆలోచన మార్చుకుందామని ఆశతో ఈ 3వ రోజు కూడా సభకి వెళ్తే ఆ సభలో నేర్చుకున్న విధానం ఏంటంటే, వెళ్ళిపోతున్నారా అని నేర్చుకుందంట. మొదటిది ఏంటి? రెండోది, మూడోది, ఈ 3 మాటలు నేర్చుకుందంట. ఇప్పుడు భర్తకు తెలియదు కదా, ఈ 3 రోజులు సభలకు వెళ్తుంది కదా, ఏమి నేర్చుకుందో ఈ 3 రోజులు నాతో వాదించుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఏమి నేర్చుకుందో ఇందామని భార్యని పిలిచి అడిగాడంట. అమ్మా, నువ్వు 3 రోజులు సభలకు వెళ్ళావు కదా నాతో వాదించి, ఈ సభలలో నువ్వేమి నేర్చుకున్నావు అని అడిగితే, పాస్టర్ గారు 3 రోజులకు వచ్చి 3 ముక్కలు చెప్పాడయ్యా. ఒకటి, వచ్చారా అని అడిగాడు. రెండోది, కూర్చున్నారా అన్నాడు. మూడోది, వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఈ 3 మాటలు నేర్చుకున్నానయ్యా అని చెప్పగానే భర్త కూడా, మంచిదమ్మా, ఈ 3 మాటలు బాగా నేర్చుకున్నామని. అలా రాత్రి నిద్రపోతూ ఉంటే, ఈ నిద్రపోతున్న సందర్భాల్లో అర్ధరాత్రి 1 గంట ఆ సమయంలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు పడితే భర్త ఏమో బయట వండుకున్నాడు, ఈ భార్య ఏమో ఇంట్లో వండుకుంది. వాళ్ళ గేట్ తీసి లోపలికి వచ్చి చూస్తే భర్త ఏమో పచ్చలో వండుకుని ఉంటే, ఆ భర్త గాఢ నిద్రలో ఉన్నాడు కదా అని ఆలోచన చేసి అలా తలుపు తీసుకుని లోపలికి రాగానే ఈ భార్య అడిగిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా వచ్చారా అందంట. ఇదేంటో మనం వచ్చే సంగతి ఎవరికి తెలియదు కదా, అర్ధరాత్రి 12-1 అయిపోయింది. ఇలాంటి టైంలో ఏమో కలవరెత్తుందా నిద్రపోతుందా ఆలోచన చేసి వీరు వచ్చే సమయాన్ని బట్టి వచ్చారా అందంట. అరే, ఏమో తెలిసినట్టుంది కదా, అందుకని ఒకసారి కూర్చుందాంరా అని ఆలోచన చేసి అలా కూర్చుంటే, ఏం మరలా ఇలా పడుకున్నాం, ఇలా తిరిగి కూర్చున్నారా అందంట. ఇదేంటో అర్థం కాల. ఏంటో నిద్రపోతుంది కదా, మనం తలుపు తీయగానే వచ్చారా అని అడిగింది. ఇప్పుడు మరలా మనం కూర్చోగానే కూర్చున్నారా అంది. ఇదేంట్రా ఆమెకు తెలిసినట్టుంది కానీ ఇంకెందుకు వెళ్ళిపోతారు రాండ్రి అంటే, వెళ్ళిపోతున్నారా అన్నంత. ఇప్పుడు దీని విషయంలో మీకేమర్థమైంది? ఆ ఇంటిలో దొంగలు వస్తున్న సంగతి ఏమి తెలియదు కానీ ఆ రోజు మీటింగ్లో ఏ 3 ముక్కలు అయితే నేర్చుకుందో అదే 3 ముక్కలు తన కుటుంబాన్ని కాపాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్య భాగానికి వెళ్తుండగా ప్రభువా, కొద్ది నిమిషాలు నీ దాసుని నిలబెట్టి మాట్లాడండి. బిడ్డలకి అర్థమయ్యే రీతిలో బోధించుటకు ప్రభువా
మీరు మాకు సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మరోసారి చదువుకుందాం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు అయిన దావీదు గారు ఆ ప్రజల పట్ల ఆయన నడుస్తూ ఉంటే, ఆయన వెళ్ళిపోతున్న ఆ పరిస్థితిని బట్టి ఆ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అరే ఈ దావీదు అనేవాడు మన మధ్యలో ఈ విధంగా ఎలా ఉంటున్నారా, ఏ విధంగా బ్రతుకుతున్నారా, ఒకప్పుడు వాడి జీవితం ఏంటి, ఒకప్పుడు వాడి స్థితిగతులు ఏంటి, ఒకప్పుడు వాడి పరిస్థితులు ఏంటిరా, ఈరోజు మన మధ్యలో ఎలా ఉన్నాడంటే వింతగా కనపడుతున్నాడు. వింత అంటే ఏంటి అర్థమా? అర్థం తెలిసే వింత అంటే చెప్పాలి, గట్టి చెప్పండి అమ్మా. విచిత్రం, అద్భుతం, ఆశ్చర్యం. చాలా సందర్భాల్లో ఎప్పుడు ఈ ఆశ్చర్యాన్ని పుట్టించే మాట కలుగుతుందంటే, 6 సంవత్సరాల అబ్బాయి మాట్లాడుతున్నాడంటే వింత అంటామా? 6 రోజుల అబ్బాయి మాట్లాడుతున్నాడంటే ఏంటిది? వింత. లేదయ్యా, ఇదిగో నేను కారులో ప్రయాణమై వెళ్తున్నాను, ఈ కారు పోయి ట్రైన్ గుద్దుకోగానే ఆ ట్రైన్ తునాతునకలైపోయింది, ఈ కారు గుద్దుకోగా అనగానే దాన్ని ఏమంటా? వింత అంటాం. లేదులయ్యా, ఈ ట్రైన్ వచ్చి కారును గుద్దుగానే కారు తునాతునకలైపోయింది, దీన్ని వింత అంటామా? వింత అన్నాం. కానీ ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో మాట్లాడుకోవచ్చు. అయితే దావీదు జీవితానికి వచ్చినప్పుడు దావీదు జీవితాన్ని బట్టి ఆ ప్రజలు మాట్లాడుతున్న మాట ఏమంటున్నారంటే, వీడు అనేకులకు వింతగా ఉన్నాడు, వీడు వింతగా కావటానికి కారణం ఏంటంటే ఆయన నాకు బలమైన ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాకు బలమైన ఆశ్రయముగా ఉన్నాడు. ఎందుకు దావీదు జీవితాన్ని బట్టి దేవుని ఎదుట దావీదు గారు ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు జీవితంలో దావీదు వాళ్ళ తండ్రి పేరు తెలుసా మీ అందరికీ? తెలుసా? దావీదు వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? యెష్షై. వాళ్ళ తండ్రి పేరు ఒబేదు. వాళ్ళ తండ్రి పేరు బోయాజు. బోయాజు కుమారుడు ఒబేదు, ఒబేదు కుమారుడు యెష్షై, యెష్షై కుమారుడు దావీదు. ఈ యెష్షై ఎలాంటి వాడయ్యా అంటే, సభలో 70 మంది పెద్దలో ఒక పెద్దగా ఉండేవాడు. 70 మంది పెద్దలో ఒక పెద్దగా ఈ యెష్షై ఉండేవాడు. ఏంటి ఈ సభలో పెద్దగా ఉండేదంటే, వాళ్ళు ఏది నిర్ణయించుకోవాలన్నా, ఏది తీర్మానం చేసుకోవాలన్నా, ఏది ఆలోచన ప్రకారం ఇది జరిగించాలన్నా ఈ సభలో ఈ 70 మంది తీర్మానం తీసుకుంటారు. అయితే ఈ యెష్షై మోయాబురాలైన ఒక తల్లిని వివాహం చేసుకున్నాడు. దావీదు వాళ్ళ తల్లి పేరు బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ చరిత్ర గ్రంథకాలు చెప్పే మాట ఎలాంటిదంటే, దావీదు వాళ్ళ తల్లి నొజాయితు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పేరంట? నొజాయితు. ఎవరి తల్లి? దావీదు వాళ్ళ తల్లి. అయితే ఈ సభలో సంఘ పెద్దగా పెద్దరికాన్ని పరిపాలించేవాడిగా యెష్షై కనబడుతూ ఉంటే, అక్కడున్న పెద్దలు అంటారు, అయ్యా నీవు మోయాబురాలు వివాహం చేసుకున్న వలన ఈ సంఘ పెద్దలో పెద్దగా ఉండటానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే మోయాబు దేశానికి ఇక్కడ ఈ ఇశ్రాయేలు పెద్దలకి కొంత వ్యత్యాసం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసాన్ని బట్టి
ఈ విషయంతో సంఘ పెద్దలు మాట్లాడుతూ ఏమంటారంటే, అయ్యా నీవు మాత్రం సంఘ పెద్దగా మేము ఉండటానికి ఒప్పుకో. ఎందుకంటే నీవు మోయాబురాలని వివాహం చేసుకున్నావు కాబట్టి ఈ మోయాబురాలను వివాహం చేసుకోవటం వలన మేము సంఘ పెద్దగా నిన్ను అంగీకరించమయ్యా అని ఆ 70 మంది పెద్దలు ఈ విషయంతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఈ విషయం వింటున్నాడు. ఎందుకు వ్యత్యాసం కలిగింది? ఎందుకు ఆలోచన కలిగింది? ఎందుకు ఈ 69 పెద్దలు నన్ను ఎందుకు వద్దంటున్నారని ఆలోచన వేశ్యకు కలిగితే, వేశ్య కొంచెం బాధపడుతూ ఆలోచన చేసుకుంటూ ఇంటికి రాగానే ఆ సభలో ఏ పరిస్థితి అయితే జరిగిందో ఆ పరిస్థితిని బట్టి తమ ఇంటిలో అయిన తన భార్యకి తెలిసింది. ఇంటికి రాగానే భార్య అడిగింది, అయ్యా ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఆ సభలో ఏదన్నా జరిగిందా? వాదోపవాదనలు ఏమన్నా జరిగాయా అని అడిగితే, అదేమీ లేదమ్మా, ఏం జరగలేదు, ఏం కాలేదులే అని యథావిధిగా భర్త మాట్లాడుతూ వచ్చాడు. భార్య అంటది, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇలా ఉండవు కదా, ఏమైందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఆ పెద్దలు నీ గురించి ఏదైనా మాట్లాడారా అని ఈ భార్య భర్తతో వాదిస్తే అప్పుడు చెప్పాడు, అమ్మా నీవు మోయాబురాలు అని నేను వివాహం చేసుకున్నాను కాబట్టి ఆ సభలో పెద్దగా ఉండటానికి నన్ను ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భర్త అంటే భార్య అంటది, అయ్యా అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నీవు నన్ను వదిలేసాయి, అలాంటి స్థితి ఏర్పడింది కాబట్టి నువ్వు నన్ను వదిలేసే, నేను ఎక్కడో గట్ట వెళ్ళి బ్రతుకుతాను, ఎక్కడో గట్ట వెళ్ళి జీవిస్తాను అని భార్య తన భర్తతో చెబితే, లేదమ్మా నేను నీతో జీవితాంతం ఉంటానని ప్రమాణం చేశా, నేను చివరి వరకు నీతో జీవిస్తానని ప్రమాణం చేశా, ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, ఇలాంటి ఆటంకాలు వచ్చాయని నేను చేసిన ప్రమాణం ఏమైపోయింది అని ఈ భర్త భార్యతో చెబుతుంటే, లేదయ్యా నా వల్ల ఇలాంటి పరిస్థితి జరిగితే, దీనివల్ల ఇలా జరిగింది, దీనివల్ల ఇలాంటి సంఘ పెద్దగా ఉన్న ఆ పెత్తనం పోయిందని లోకము నానా రకాలుగా మాట్లాడతారయ్యా, నానా రకాలుగా నిందిస్తారు. అలాంటి పరిస్థితి నీకొద్దు, అలాంటి స్థితిగతులు నీకొద్దయ్యా, ఎక్కడో గట్ట వెళ్ళిన బ్రతుకుతా, నువ్వు నన్ను వదిలేసే. ఏ భార్య చెప్పని మాట దావీదు వాళ్ళ తల్లి మాట మాట్లాడుతూ ఉంది. చూడండి, ఎక్కడ చూసినా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబంలో వచ్చినా ఏ తల్లిని మాట మాట్లాడే విధానం ఉందా? ఎక్కడ లేదు. కానీ దావీదు వాళ్ళ తల్లి మాట్లాడుతుంది కదా, ఇదిగో నువ్వు సంఘ పెద్దగా ఉన్నావు, పెద్దరికంగా ఉన్నావు కాబట్టి ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే నా వల్ల నీకు రాకూడదయ్యా, లోకము నానా రకాలుగా ఉంటది, నానా రకాలుగా మాట్లాడతారు, ఇలాంటి పరిస్థితి రావద్దయ్యా అని ఒక పక్క భార్య మాట్లాడుతూ ఉంటే ఏమి చేయాలో అర్థం కాక ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన అంటే, ఒక పక్క నేను నిన్ను పోగొట్టుకోలేను, ఒక పక్క సంఘ పెద్దగా ఉంటూ నేను పోగొట్టుకోలేను, రెండు నాకు కావాలి, అటు పక్క పెద్దరికం నాకు కావాలి, ఇటు పక్క నాకు భార్య కావాలి, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆలోచన చేస్తూ ఏమన్నాడంటే, నేను ఎక్కడికో పంపించేదానికి ఎందుకు, నా ఇంటిలోనే పెట్టుకుంటాను ఒక పని మనిషిగా అని ఆలోచన చేశాడు. నా ఇంటిలోనే నిన్ను ఉంచుతా, ఒక పనిదానిగా ఏర్పాటు నేను చేసుకుంటా, ఇక్కడే ఉండు, ఆ తర్వాత నేను సంఘ పెద్దలు కలిగి అవుతా, నా భార్య నేను వదిలేసి వచ్చాను, నా భార్య నేను వదిలేసి వచ్చానయ్యా అని చెప్పుకుంటాని వేశ్య చెప్పాడు. అప్పటికి వేశ్యకి 7 కుమారులు 2 కుమార్తెలు. ఎంతమంది సంతానం? ఎంతమంది? 9 మంది. అప్పటికి దావీదు పుట్టలా. అలా జీవితం కొనసాగుతూ ఉంటే, ఒక భార్యగా తమ ఇంటిలో పని చేసుకుంటూ జీవిస్తున్న విధానాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు దాటే కొంది ఈమె పని మనిషిగా ఏర్పాటు చేసుకున్న ఈ వేశ్య ఈ దాంపత్య జీవితం వల్ల ఆ తల్లి మరలా గర్భం ధరించింది. ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత ప్రజలకి ఏం చెప్పాలి?
ఈ ప్రజలకి వెళ్ళి ఏమని మాట్లాడాలి? ఆ రోజు నేను సభలో నా భార్య నేను విడిచిపెట్టి వచ్చానన్నాడు, నా భార్య నేను వదిలేసి వచ్చానన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ నా ఇంటిలో ఉన్న పని మనిషి గర్భం ధరించిందంటే లోకము నానా రకాలుగా మాట్లాడింది, లోకము నానా రకాలుగా వ్యత్యాసం చూపించింది. ఇలాంటి పరిస్థితిని బట్టి, ఇలాంటి స్థితిగతులు బట్టి అప్పుడు నొసాయితీ ఏమంటదంటే, అయ్యా నేను అరణ్య ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతా, నీవు నన్ను వదిలేయి. ఇప్పుడు గర్భం ధరించిందంటే లోకము మాట్లాడే మాటలు నేను వినలేను. నేను గర్భాన్ని ధరించానంటే లోకము నానా రకాలుగా మాట్లాడుతూ వస్తుంది, ఆ మాటలు నేను వినలేనయ్యా. ఈ ప్రజల జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటారో అది అందరికీ తెలుసయ్యా. ఇలాంటి పరిస్థితి నాకు వద్దు, కానీ నేను అరణ్య ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతానయ్యా అని చెప్పింది. సరేనని ఆలోచన చేసి నొసాయితీని అరణ్య ప్రాంతానికి పంపించాడు. అరణ్య ప్రాంతానికి పంపిస్తే కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత దావీదు అంటాడు కదా, నేను ఏకాకిని, నేను పాపములో పుట్టినవాడిని, పాపములో నా తల్లి గర్భము ధరించింది. ఎందుకు ఏకాకి అయ్యాడు దావీదు? అరణ్య ప్రాంతానికి నొసాయితీ వెళ్ళిపోయింది. నెలలు నిండుతూ ఉన్నాయి. ఆ నెలలు నిండుతున్న సందర్భాల్లో ఎప్పుడైతే ఆ నెలలు నిండుతున్న అరణ్య ప్రాంతంలోనే ఈ తల్లి ఆ గర్భములో నుండి దావీదు పుట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పుట్టుకొచ్చాడు. దావీదు పుట్టిన తర్వాత దావీదు తల్లి ఇంటికి తీసుకుని వస్తుంది, తన కుమారుణ్ణి ఇంటికి తీసుకుని వస్తుంది. వేశ్య దగ్గరికి వెళ్ళింది, అయ్యా ఇదిగో ఈ బిడ్డే మనకు పుట్టినవాడు అని ఈ మాట తన భర్త అయిన వేశ్యతో చెబితే, అవునా ఇతను మన కుమారుడని దగ్గరికి చేర తీసుకున్నాడు. అప్పుడు ఈ 7 కుమారులు వచ్చారు, 2 కుమార్తెలు వచ్చారు. అరే ఇదిగో మీకు ముద్దులో తమ్ముడు పుట్టారా, ఈయనే మీ తమ్ముడురా, ఇది ఈ తమ్ముని చేర తీసుకోండి, ఇదిగో ఈ తమ్ముని మీరు దగ్గరికి తీసుకోండి అని చెబితే, వాడు మా తమ్ముడేంది, అక్రమ సంతానికి పుట్టిన వాడు వీడు, అక్రమ సంతానికి పుట్టిన వాడు వీడు, మా తమ్ముడు నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు? ఆ తల్లి ఎవడో మాకు తెలియదు, ఇదిగో కుమారుడు ఎవడో మాకు తెలియదు, వీడు మా తమ్ముడే కాదని ఆ 9 మంది తోబుట్టులు ఈ మాట మాట్లాడుతున్నారు. ఈ 9 మంది ఈ మాట మాట్లాడుతుంటే యెష్ అంటాడు, రే ఆ మాట మీరు మాట్లాడకూడదురా, ఆ మాట మాట్లాడితే ఇదిగో మీకే పాపం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది నా వల్లే జరిగిందిరా, అలాంటి మాటలు మీరు మాట్లాడవద్దంటే తల్లినైనా చేర్చుకుంటామే కానీ వాడిని మాత్రమే చేర్చుకోము. తల్లినైనా మేము దగ్గరికి తీసుకుంటాం, తల్లినైనా మేము దగ్గరికి తీసుకుని చేర తీసుకుంటామే కానీ ఇదిగో ఈ అక్రమ సంతానానికి పుట్టిన వీడిని మాత్రమే దగ్గరికి చేర్చుకోము అని తోబుట్టులు మాట్లాడుతూ వస్తే ఆ మాట తల్లి ఏం చేయాలో అర్థం కాల. అరే నా కడుపున పుట్టిన బిడ్డలు ఈమె ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, నా కడుపున పుట్టిన పిల్లలు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, వీడు అక్రమ సంతానానికి పుట్టినవాడా? అక్రమ సంతానానికి పుట్టినవాడైతే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆ తల్లిని మాత్రం చేర్చుకున్నారే కానీ 9 మంది తోబుట్టులు దావీదుని మాత్రం చేర్చుకోవాలా. దావీదుని మాత్రం అరణ్య ప్రాంతంలో వదిలేసింది. అక్కడే తింటున్నాడు, అక్కడ పడుకుంటున్నాడు, అక్కడ జీవిస్తున్నాడు. దినాలు గడిచే కొద్దీ తల్లి ఒక రోజు వచ్చి, అయ్యా వాడిని ఎలా మనం ఇంట్లోకి చేర్చుకోలేదు, ఏ విధంగానే సరే వాడిని మన ఇంట్లోకి చేర్చుకోలేదు, అలాంటి పరిస్థితిలో వాడిని మనం చేర్చుకోలేదు కాబట్టి వాడికి ఏదైనా ఒక 100 గొర్రెలు తీసిస్తే, ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు తీసిస్తే వాడు ఆ విధంగానే బ్రతుకుతాడయ్యా, అక్కడ గొర్రెలు మేపుకుంటూ జీవిస్తాడయ్యా, ఆ గొర్రెలను తీసిద్దామయ్యా అని తల్లి మాట్లాడితే తండ్రి కాదనకుండా ఆ 100 గొర్రెలు తీసిచ్చాడు. అక్కడ మేపుకుంటున్నాడు, అక్కడ జీవిస్తున్నాడు, అక్కడే బ్రతుకుతున్నాడు, అక్కడే విధానములు సాగుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో దేవుని యొద్ద నుంచి
సమూయేలు ప్రవక్తకి వర్తమానం వచ్చింది. సమూయేల వేశ్య కుటుంబముల నుంచి ఒకని నేను ఎన్నుకోబోతున్నాను. సౌలు తర్వాత వాడే రాజు, నువ్వు వెళ్ళి అభిషేకించి ఆ వ్యక్తిని తీసుకునిరా అని దేవుడు సమూయేలుతో మాట్లాడితే సమూయేలు దేవుని మాట కాదనకుండా వెళ్ళిపోయాడు. వేశ్య దగ్గరికి వెళ్ళి, వేశ్యా, దేవుడు నీ కుటుంబంలో నుండి ఒకరిని రాజుగా ఎన్నుకోబోతున్నాడు, ఒక వ్యక్తిని రాజుగా నియమించబోతున్నాడు. ఇదిగో నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, నీ పిల్లలందరినీ తీసుకునిరా, నేను అభిషేకించబోతున్నా. వాడు సౌలు తర్వాత రాజుగా నియమించబోతున్నాడు. సౌలు తర్వాత రాజుగా వ్యక్తి నిలబడబోతున్నాడు, కాబట్టి మీ పిల్లలను పిలువు అని వేశ్య పరుగులు తీసుకుంటూ దేవుడు నా కుటుంబం నుంచి ఎన్నుకోబోతున్నాడా, దేవుడు నా కుటుంబం నుంచి ఇదిగో నా కుమారుని ఎన్నుకోబోతున్నాడా, ఎవడు రాజు అవుతాడు అని ఆలోచన చేసి, అప్పటికి 4 మిలిటరీలో ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే మహాముదుర్లు. ఈ మిలిటరీలో ఉన్నవాళ్ళు తినటానికి గంపలు తింటారు. తినటంలో కూడా గంపలే, ఎంత తిన్నా తృప్తి లేదు. తినేది గుడిసెలలో కొనుక్కుండేది. అలాంటి వారికి వర్తమానం వచ్చింది. అరే, సౌలైన రాజైన సౌలు తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాడంటే మీరు త్వరగా రండి అంటే అందరిని పిలిచాడు. అందరూ లైన్గా ఉన్నారు. ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు వీణ్ణైనా కోరుకుంటుందన్నాడు. ఇంకొకడు చూశాడు, దేవుడు వీణ్ణైనా కోరుకుంటుందని. అలా వరుసగా చివరి వాడి దగ్గరికి వెళ్ళాక దేవుడు వీణ్ణే కోరుకుంటుంది అన్నాడు. ఆ మాట అనగానే, సమూయేలా, నీవు పై రూపాన్ని చూసి వీడు దేవుని సేవకి పనికొస్తాను నువ్వు ఎలా చెప్పగలవు? పై రూపాన్ని చూసి దేవుని పనిలో దేవుని పరిచర్య చేసేవాడిగా ఉంటాడని నువ్వు ఏ విధంగా చెప్పగలవు? అంతరంగాన్ని చూసి ఏర్పాటు చేయి. ఈ అంతరంగాన్ని చూసి ఎవడు సేవకి పనికొస్తాడా, ఎవడు పరిచర్యకి పనికొస్తాడా, ఎవడు ఏ విధంగా సహకరిస్తాడా, అంతరంగ స్వభావాన్ని చూడు. ఆ అంతరంగాన్ని స్వభావాన్ని చూసి వాణ్ణి నువ్వు ఏర్పాటు చేసుకొని చెప్పగానే, ఇటు పక్కేమో యెషయా ఏమంటాడంటే, అయ్యా నాకు ఈ 7 పిల్లలు ఇంకెవరు లేరయ్యా అంటాడు. లేదు, దేవుడు ఏమంటాడంటే, రే వీళ్ళు ఎవరు కాదు, ఇంకొకడు ఎవడో ఉన్నాడు వాడిని వీళ్ళు. సమూయేలు అడుగుతాడు, యెషయా నీకు పిల్లలు ఎంతమంది? నాకు పిల్లలు ఇల్లేనయ్యా, 7 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, ఇంకెవరు లేరు నాకు పిల్లలు. మన భాషలో చెప్పుకోవాలంటే, ఒక పనికి మాలోడా, ఒక పక్క నువ్వు 7 మగపిల్లలు, 2 ఆడపిల్లలు నువ్వు అంటున్నావు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు ఎవడు కాదురా, ఒకడు ఎవడో ఉన్నాడు అంటున్నాడు. ఏంటో నీ స్వభావం చెప్పు ముందు, నీ ఆలోచన ఏంటో చెప్పురా ముందు. నువ్వు ఇక్కడేమో నువ్వు వీళ్ళే నా పిల్లలు అంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళు ఎవరు కాదు, ఇంకొకడు ఎవడో ఉన్నాడు. యెషయా వీళ్ళు ఎవరిని దేవుడు కాదంటున్నాడయ్యా, ఇంకొకటి ఎవడో ఉన్నాడు అంటున్నాడు. ఎవడో చెప్పయ్యా, వాడు ఎవడో చెప్పయ్యా అంటే, అయ్యా ఒక్కడున్నాడు, వాడు దేనికి పనికిరానాడు, వాడు దేనికి నీకు ఉపయోగపడ్డయ్యా, వాడు ఎక్కడో అరణ్య ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, వాడు నీకు దేనికి పనికిరంటే వాడే దేవుడికి కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఎవరైతే నిన్ను తక్కువ చులకనగా చూస్తున్నారో, వెలువెలుబడి వారిగా మాట్లాడుతూ ఉన్నాడు, వీడు దేనికి పనికిరాడు, ఇది దేని పని చేయలేడు, ఎందుకు పనికిరాని వాడు, తింటున్నాడే కానీ పడుకుంటున్నాడే కానీ ఎందుకు ఏమి పనికిరాని వాడని లోకము గాని కుటుంబము గాని మాట్లాడుతుందేమో, ఆ ఎన్నిక లేని దావీదునే దేవుడు ఏర్పాటు చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో అరణ్య ప్రాంతంలో గొర్రెలు కాస్తున్న వాడికి వర్తమానం వెళ్ళింది, దావీదా నీ తండ్రి పిలుస్తున్నాడు, నీ తండ్రి రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు తెలియదయ్యా, నీ తండ్రి మాత్రం పిలుస్తున్నాడు అనగానే
17 సంవత్సరాలు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉందో తెలియదు. తల్లి ప్రేమ ఏ విధంగా పెంచిందో, ఏ విధంగా పెద్దవాడిగా చేసిందో, ఏ విధంగా గుండెల మీద హత్తుకుందో, ఆ ప్రేమ కానీ ఆ విధానం కానీ 17 సంవత్సరాలు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగిన వాడు దావీదు. ఈ 17 సంవత్సరాలకు వర్తమానం వస్తే ఇప్పటికి అడిగే మాట ఏమంటాడు తెలుసా? నిజమేనా మా నాన్న పిలుస్తుంది అన్నా, నిజమేనా మా నాన్న పిలుస్తుంది, నిజమేనా మా నాన్న పిలుస్తుంది, నిజమేరా? అదేం లేదులయ్యా, 17 సంవత్సరాల నుంచి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నాకు తెలియదు. నా తల్లి నా తండ్రి ఏ రోజు నన్ను పిలవలా, ఏ రోజు నా తల్లి నా తండ్రి ఇంటికి పిలవలేదు. అలాంటి సందర్భాల్లో 17 సంవత్సరాల తర్వాత ఇంటి దగ్గర నుంచి వర్తమానం వచ్చిందంటే, ఇంటి దగ్గర నుంచి వర్తమానం వచ్చిందంటే ఒక పక్క సంతోషం వస్తుంది, ఒక పక్క ఏడుపు వస్తుంది. ఎందుకు తెలుసా? 17 సంవత్సరాల ప్రేమ తెలియకుండా పెరిగిన వాడు కాబట్టి. అరణ్యంలో గొర్రెలు కాసేవాడి జీవితం ఎలా ఉంటుంది? మనలాగా మంచి సొక్క, మంచి ప్యాంటు, మంచి సాక్స్ వేసుకుని ఉంటాడా గొర్రెలు కాసేవాడు? ఎట్టుంటాడు? ఇక్కడ దాకా నిక్కరు, ఇక్కడ దాకా నిక్కరు, చినిగిపోయిన సొక్కాలు. ఆ నిక్కర్లో కూడా మనకు ట్యూబ్కి బెజ్జలు పడతాయి చూడండి, పంచర్లు. అలాంటి విధానం కలిగిన వాడు. దానికి మెల్లో మాసిపోయిన కండవ. అప్పుడు మా నాన్న నన్ను పిలుస్తున్నాడు, మా నాన్న నన్ను పిలుస్తున్నాడు. అంతే కదా గొర్రెలు కాసుకునేవాడు. 17 సంవత్సరాల తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియని వాడికి ఒక్కసారి అరణ్యం నుంచి వర్తమానం వచ్చిందంటే ఆ దావీదు సంతోషం చూడండి, దావీదు సంతోషం చూడండి. పరిగెత్తుకుంటూ ఈ చొక్కా నవ్వుకుంటూ వెళ్ళుంటాడు. వెళ్తూ సమూయేలు ఆమడ దూరంలో చూశాడు. ఇలా చుట్టూ ముసలోళ్ళు బాగా అలవాటు, అవునా కదా? ఇలా చూస్తారు, చోటు ఎవర్రా దావన పోతున్నాడు, ఇంటి పక్కనోడు అంటాడు. ఈ సమూయేలు కూడా ఎట్నే చూస్తున్నాడు. రే నిజమే, మంచి వాతావరణం కలిగినోడుగా ఉన్నాడు, నీటిగా కనపడుతున్నాడు, ఈడేలా దేవుడు కోరుకుందన్నాడు. ఆ దగ్గరికి వచ్చి చూడగానే మాసిపోయిన మొహము, చినిగిపోయిన సొక్క, చినిగిపోయిన నిక్కరు, మెల్లో కండవ. అయ్యా మా నాన్నని పిలిచాడంట కదా, మా నాన్నని రమ్మంటున్నాడంట కదా, మా నాన్నని రమ్మన్నాడంట కదా అంటే అప్పుడు సమూయేలు అంటున్నాడు, పిలిచింది మీ నాన్న కదరా, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచింది మీ నాన్న కాదు. 17 సంవత్సరాల నుంచి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియని వాడు దావీదుగా ఉంటే, ఈ దావీదుకి వర్తమానం రాగానే నా తండ్రి నన్ను పిలిచాడు అనుకున్నాడు. కానీ అక్కడ పిలిచింది ఎవరు? సర్వశక్తి గలడైన దేవుడు. ఆ దేవుడు పిలిచాడు. పిలిచి దగ్గరికి తీసుకుని వచ్చి మోకాల మీద నిలబెట్టి నూనె పూసి అభిషేకించాడు. సౌలు తర్వాత రాజు నీవే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను అనేకులకు ఇది చరిత్ర చదువుతుంటే మనకు బైబిల్ లేదు, కానీ యోధా మత గ్రంథాలు చదువుతుంటే, దావీదు చరిత్ర చదువుతుంటే ఎంత సంతోషం అనిపించిందో. ఈరోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, గడిచిపోయిన 2024 సంవత్సరంలో కూడా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆటంకాలు నీ కుటుంబంలో కూడా వచ్చాయేమో, ఇలాంటి సందర్భాలు నీ కుటుంబంలో కూడా వచ్చాయేమో, నీ పిల్లలను బట్టి నువ్వు కూడా మాట్లాడుతూ వచ్చావేమో. ఇది దేనికి పనికిరాని వారా, దేనికి పనికి రాకుండా జీవిస్తున్నారా, ఎందుకు పనికిరాని వాడని ఒకవేళ ఇదే ఆలోచనతో నీ పిల్లలను తిడుతూ ఈ క్రమంగా నువ్వు వస్తున్నావేమో. నీకంటే ముందుగా, నీకంటే ఆలోచన ప్రకారం నీకంటే ముందుగా దావీదు అనుభవించాడు ఈ శ్రమ. దావీదు నీకంటే ముందుగా ఈ కష్టాన్ని అనుభవించాడు. అందుకే ఆ ప్రజల జీవితంలో దావీదు అనేకులకు ఎలా ఉన్నాడంట? వింతగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డల, మీరు ప్రభు ఎదుటకు వచ్చినప్పుడు, దేవుని ఎదుట నిలబడుతున్న నీవు ఎలా ఉన్నావు? ఏ విధంగా నువ్వు నడుస్తూ ఉన్నావు? ఏ విధంగా మాదిరిగా ఉన్నావు?
ఈరోజు సౌలుని సమూయేలు అభిషేకించి దావీదుని సమూయేలు అభిషేకించిన తర్వాత ఒకరోజు తండ్రి పిలిచి, అరే మీ అన్నయ్యలు మిలిటరీకి వెళ్ళారు, వాళ్ళు పోయి 40 రోజులు దాటిపోయింది. ఈ 40 రోజులు దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఉన్నారో లేకపోతే చచ్చారో, ఒకవేళ ఉంటే నేను భోజనం ఇస్తా, అది ఇచ్చి సమృద్ధిగా పెట్టిరా అన్నాడు. ఆ మాట తండ్రి చెప్పి దావీదుకి క్యారేజీలు ఇచ్చి పంపిస్తున్నాడు. అప్పటికి ఈ మిలిటరీలో ఉన్న విధానం ఎలాంటిదంటే, మిలిటరీ ఉన్న వాళ్ళకి మంచి భోజనం దొరికిందా దొరకదా చెప్పాలి. మంచి భోజనం దొరికిందా దొరకదా? మిలిటరీలో ఉన్న వాళ్ళకి సమృద్ధిగా దొరికింది. ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి గంపలు గంపలు తినేది, గుడిసెలలో పోయేది, గంపలు గంపలు తినేది, గుడిసెలలో కొనుక్కుండేది. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఈ దావీదు వాళ్ళ అన్నయ్య. అయితే దావీదు తమ అన్నయ్యలకి క్యారేజీ తీసుకుని వెళ్తూ ఉంటే, ఆ క్యారేజీ తీసుకుని వెళ్తుండగా ఆ మార్గ మధ్యలో సున్నత లేని పిలిచివాడు సవాలు ఇసురుతున్నాడు. మీలో ఎవడైనా సరే నాతో యుద్ధం చేసేవాడు ఎవడైనా ఉంటే రండి, నేను ఒక్కడిని మీతో వస్తా, నేను ఒక్కడిని యుద్ధం చేస్తా అని ఈ సున్నత లేని పిలిచివాడు సవాలు ఇసురుతుంటే దావీదు చూసుకుంటూ పోతున్నాడు. అరే నువ్వు సవాలు ఇసురుతున్నావు కాబట్టి మా అన్నయ్యలు అక్కడే ఉన్నారు, మా అన్నయ్యలకి ఆలోచన చేసుకుంటూ పోతున్నాడు. తీరా ఆ పరిస్థితి అన్నయ్యల దగ్గరికి వెళ్ళగానే అన్నయ్యల పాకిల తెరవగానే గాఢ నిద్రలో ఉన్నారు మనల్లో. ఇక్కడేమో సున్నత లేని పిలిచివాడు సవాలు విసురుతున్నాడు. మీలో యుద్ధం చేసేవాడు ఎవడైనా ఉంటే రండి నాతో, నేను ఒక్కడనే వస్తానని సవాలు విసురుతుంటే దావీదు అనాలోచనతో వెళ్ళాడు. అరే మా అన్నయ్యకి తెలిసిందంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారా, మా అన్నయ్యకి తెలిసిందంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారని ఆలోచించుకుంటూ పోతూ ఉంటే ఆ ఆలోచనలో మనోళ్ళు ఏం చేస్తారంటే గాఢ నిద్రలో ఉన్నారు. అన్నయ్యలు మీకోసం క్యారేజీలు తెచ్చి అనగానే ఇంకేమి లేదు, నిద్రపోయే వాళ్ళు కూడా మెలకు వచ్చి గబ ఆ సంకలో ఉన్న క్యారేజీలు తీసుకుని గబగబగా తిని ఇంక మళ్ళీ నిద్రపోతున్నారు. ఇప్పుడు దావీదు అంటాడు, అన్నయ్యలు ఆ సున్నతి లేని పిలిచి వాడు సవాళ్ళు విసురుతుంటే మీరు యుద్ధం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని నేను వస్తే, ఎన్నో ఆశలు పెట్టుకుని మా అన్నయ్యలు నాకున్నారు ఇప్పుడు యుద్ధం చేస్తారని ఆశతో వస్తే మీరు మాత్రం తిని ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే, రే వాడు 6 అడుగులు ఉన్నారా, మనం ఏం చేస్తాం? ఎన్ని అడుగులంట? 6 అడుగులు ఉన్నారా, మనం ఏం చేస్తాం? నీకెందుకు, నోరు మూసుకొని మాతో పాటు పడుకోరు అన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న అన్నయ్యల ఎదుట, అలాంటి పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలు ఎదుట యుద్ధము చేయటానికి నేను వెళ్తా, ఆ సున్నత లేని పిలిచివాడిని నేను చంపుతా అని తీర్మానం చేసుకుని యుద్ధానికి వెళ్తూ ఉంటే, ఆ ఇశ్రాయేలును పరిపాలించే రాజు ఉన్నాడు, ఎవరైనా సౌలు. ఆ గొలియాతును చూసి మనోడు మూలం కూర్చుని ఉరుకుతున్నాడు. వణుకుడు ఏది సలిబుడితో వణుకుతుంది చూడండి, ఆ వణుకుడు మూలం కూర్చుని వణుకుతున్నాడు. దావీదు దగ్గరికి వచ్చాడు, అరే నువ్వు గొలియాతును చంపుతావంటే చంపుతా, నీకెందుకు అన్నాడు. సరే నా దగ్గర ఖడ్గం ఉంది కానీ ఆ ఖడ్గం తీసుకుని వెళ్ళు, ఆ ఖడ్గం తీసుకుని వెళ్ళు, ఆ ఖడ్గం తీసుకుని వెళ్ళి చంపు అంటే, ఖడ్గం నాకొద్దు, ఏం తీసుకుని వెళ్తావు చెప్పండి. మీ అందరికీ తెలిసిందే ఈ స్టోరీ. ఒడిసులతో పాటు ఒకడు తీసుకున్న వెళ్ళటానికి ఉంటాడు, రాళ్ళు, కర్ర, ఒడిచ. ఇప్పుడు ఈ సున్నత లేని పిలిచివాడైనా గొలియాతు సవాలు విసురుతుంటే యుద్ధానికి వచ్చేవాడు ఎవరంటే ఇలా చూస్తున్నాడు. ఎవడా అంటే ఎవడైనా 5 అడుగులు 4 అడుగులు పైన ఉంటాడుగా, అవునా కదా? అలాంటి వాడు ఇలా చూస్తున్నాడు, ఎవడైనా యుద్ధం చేసేవాడి రండి రండి అని. మనోడు మాత్రం చక్కగా కర్ర పట్టుకుని పోతున్నాడు. అరే నీది యుద్ధం చేసేది నేనే అనగానే ఇలా కిందకు చూశాడు. ఏంట్రా యుద్ధానికి వస్తున్నావా, కుక్కను కొట్టడానికి వస్తున్నావా? నువ్వు నేనేమన్నా కుక్కనంటే నువ్వు కుక్కవే అన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి తీసుకుని వెళ్ళాలిగా,
ఈ యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి తీసుకుని వెళ్ళాలైతే కత్తి తీసుకుని వెళ్ళకుండా కర్రను తీసుకుని వెళ్తున్నాడు. చూడటానికి ఏమి ఇంతే ఉండా, మన తమ్ముడు అన్నట్టు తబలా కొడుతున్నాడు చూడండి, చూడటానికి ఇంతే ఉన్నాడు, ఇంతే ఉన్నాడు. కానీ మనోడు కొడుతుంటే ఎట్లా ఉంది, పాటలు పాడుతుంటే ఇంకా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే చూడటానికి ఇంతే ఉన్నాడు దావీదు, ఈడేమో 6 అడుగులుండా. ఇలాంటి పరిస్థితిలో మనోడు ఖడ్గం తీసుకుని వెళ్ళకుండా, కత్తి తీసుకుని వెళ్ళకుండా కర్రను తీసుకుని వెళ్తున్నాడు. అయితే ఈ 5 రాళ్ళు కూడా స్వభావం ఉందమ్మో, ఈ 5 రాళ్ళు కూడా స్వభావం ఉంది. ఈ గొలియాతును చంపడానికి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకుంటాడు కదా దావీదు. ఏరుకునేటప్పుడు 5 రాళ్ళు ఉంటాయి చూడండి ఒకసారి. ఈ రాళ్ళు అనుకోండిలే, ఏదో అనుకోవద్దు కానీ రాళ్ళు అనుకోండి. ఈ 5 రాళ్ళు అనుకోండి. ఈ 5 రాళ్ళలో ఈ 5 ఏమనుకుంటాయి అంటే, ముందు నన్ను తీసుకుంటే బాగుండు, నన్ను తీసుకుంటే బాగుండు అనుకుంటాయి. సరేనని ముందు దీన్ని తీసుకుంటాడు, మొదటి రాయిని. తర్వాత ఇది అనుకుంటుంది, ఈ 4 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ది ఏమనుకుంటుంది, నన్ను తీసుకుంటే బాగుండు, నన్ను తీసుకుంటే బాగుండు అన్నది. అట్టగాదులని ఈ సేవను చూద్దాం, ఇది తీసుకున్నాడు. రెండోది, మూడో దానికి వచ్చేలకి ఇది తీసుకున్నాడు, 4వ దానికి వచ్చేలకి ఇది తీసుకున్నాడు, 5వ దానికి వచ్చేలక ఇది తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 5 రాళ్ళు ఏమనుకుంటాయి అంటే, ఫస్ట్ ఏర్పాటు చేసుకుంది నన్నే కాబట్టి, ఈ ఫస్ట్ తీసుకుంది నన్నే కాబట్టి ఖచ్చితంగా నన్నే తీసుకుని గొలియాతును చంపుతాడు అనుకుంది ఈ రాయ. ఇది సంతోషపడుతుంది. కానీ ఫస్ట్ తీసుకున్నది ఫస్ట్ అయిద్దా, లాస్ట్ తీసుకున్నది ఫస్ట్ అయిద్దా చెప్పాలి. లాస్ట్ తీసుకున్నదే ఫస్ట్ అయిద్ది. ఈరోజు కుటుంబంలో ఉన్న నీ జీవితం కూడా అంతే. లోకం ఎక్కడు నీ వెనకడుగేసింది, అరే ఇది ఎందుకు దేనికి పనికిరాందిరా, ఈ తల్లి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నరా, దీని జీవితం ఇంతేనని లోకము నానా రకాలుగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ జీవితం ఏదైనా కావచ్చు, నీ ఆలోచన ఏదైనా కావచ్చు, నీ తలంపు ఏదైనా కావచ్చు, ప్రభు ఎదుటికి వచ్చి దావీదులాగాను ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగలిగితే, ఎన్నిక లేని నీవు మొట్టమొదటిగా దేవుని సంఘంలో నిలబడే తల్లిగా తండ్రిగా దేవుని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆ రాయిని తీసుకుని గొలియాతుకు కొట్టగానే గొలియాతు వెనకబడ్డా ముందుకు పడ్డా చెప్పాలి అమ్మా? ఎనికి పడ్డాడు, ముందుకు పడ్డా? బైబిల్లో బోర్లు పడ్డాడు అంది. ఎడు పడ్డాడు? ముందుకే పడ్డాడు. ముందుకు ఎట్టబడినట్టు. ఇప్పుడు సపోజ్ మీరు ఆడ కూర్చున్నారు, నేను ఒక రాయి తీసుకుని కొడతా, మీరు వెనక పడతారా ముందు పడతారా? ఇప్పుడు గొలియాతు ముందుకు ఎలా పడ్డట్టు చెప్పాలి. గొలియాతు ఎలా పడ్డట్టు? ఇప్పుడు మనము సపోజ్ ఒక వ్యక్తిని రాయి తీసుకుని కొట్టగానే ఆ రాయి మన ఇక్కడికి తగలగానే ఏమైపోతాం, వెనకబడిపోతాం. కానీ గొలియాతు బోర్లు ఎట్లా పడ్డాడు? నేను అనుకుంటాను దావీదు గొలియాతును చంపడానికి ఆ రాయి విసిరేసినప్పుడు ఈ మాడు వెనక దేవుడు ఉన్నాడేమో అనుకుంటాను నేనైతే. ఆ రాయ దావీదు విసిరేయగానే ఇక్కడ తగలగానే దేవుడు వెనక మాడు పెట్టి జరిసి ఉంటాడు, బోర్లు పడి ఉంటాడు అనుకుంటాను నేనైతే. మీరు కూడా అట్నే ఫిక్స్ అవ్వండి. నిజమే కదా? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా రాయితో కొట్టగానే వెనక్కే పడతాడు. కానీ ఇక్కడ దావీదు రాయితో గొలియాతును కొట్టగానే గొలియాతు బోర్ల పడ్డాడు. అక్కడ గొలియాతు చనిపోయాడు. ఆ గొలియాతు చనిపోతే ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? దావీదుకి ఎన్ని స్తుతులు, దావీదుకి ఎన్ని స్తుతులు అంట? 10,000 సౌలు దగ్గరికి వచ్చేలక, అంతకుముందు సౌలు దగ్గరికి వచ్చేలక 10,000, ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేలక. చూడండి, ఎక్కడైతే తునీకరింపబడిన వాడిగా ఉన్నాడో,
ఎక్కడైతే వెలివేయబడిన వారిగా ఉన్నారో, 9 మంది తోబుట్టులు ఉన్నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియకుండా ఒంటరితనంలో పెరిగిన వాడు, ఒంటరితనంలో జీవించిన వాడు, ఒంటరితనంలో తన స్థితి ఏంటితో తన బ్రతికేంటితో జీవించిన వాడు జీవితంలో నలుమూలలా 40 సంవత్సరాలు దావీదుకి నెమ్మది ఇచ్చేవాడిగా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రజల మధ్యలో నిందించబడ్డాడు, ఏ ప్రజల మధ్యలో వెలివేయబడిన వాడిగా ఉన్నాడో, ఏ ప్రజల మధ్యలో తునీకరించబడిన వాడిగా జీవించాడో, అలాంటి వాడిని, ఎన్నిక లేని వాడిని తల ఎత్తే దేవుడుగా మార్చాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా కుటుంబం నిన్ను గురించి మాట్లాడుతుందా? కుటుంబం నిన్ను గురించి ఆలోచన కలిగి తిడుతూ ఉందా? వ్యతిరేకిస్తూ ఉందా? వ్యతిరేక ఆలోచన కలిగి నీ గురించి మాట్లాడుతూ ఉందా? ఒకప్పుడు దావీదు పరిస్థితి కూడా అదే. ఈరోజు శ్రమలు వచ్చాయంటే కొంతమంది మందిరాన్ని మానేసే వాళ్ళు ఉంటారు. కష్టాలు వచ్చినాయి అంటే మందిరాన్ని మానేసే వాళ్ళు ఉంటారు. ఈ దేవుడు నాకే కలుగు చేయాలా, ఈ దేవుడు నాకే ఇవ్వాలి ఈ కష్టాలు, ఈ దేవుడు నాకే కలుగు చేసి ఇచ్చాడు ఈ కష్టాలు, నా ఇంటి పక్కలకు రావచ్చు కదా అని అనుకోవచ్చేమో. కానీ ప్రభు ఎదుట నిలబడి ప్రార్థన చేయి. ప్రభువా, ఏ ప్రజల మధ్యలో అయితే నేను తునీకరింపబడిన వాడిగా ఉన్నాను, ఏ ప్రజల మధ్యలో నిందించబడిన వాడిగా ఉన్నాను. ఒకప్పుడు దావీదు జీవితం కూడా అలానే ఉంది కదయ్యా. దావీదు కూడా ఓర్పుతో సహనముతో జీవించాడు. ఒకప్పుడు దావీదు కూడా ఓర్పు కలిగి బ్రతికాడు. ఈరోజు ఓర్పు కలిగి జీవించాడు కాబట్టి 40 సంవత్సరాలు సింహాసనం ఇచ్చావు. ఆ సింహాసనం నలుమూలలా నెమ్మదిచ్చి సింహాసనం నిలబెట్టావే. ఈరోజు నా బ్రతుకు కూడా అలా ఉందేమో, నా జీవితం కూడా అలానే ఉందేమో. కొంతకాలం ఓర్చుకో. ఈరోజు ప్రజలు ఎదుట నేను కూడా ఇంత వింతగా కనపడుతున్నానంటే, మీ మధ్యలో ఇంత పరిచర్య చేస్తున్నానంటే, ఒకప్పుడు నా పరిస్థితి కూడా అలాంటిదే, మా కుటుంబం కూడా అలాంటిదే. 2000 సంవత్సరంలో నాన్నగారు మొట్టమొదటిగా పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభిస్తే ఆయన పరిచర్య ప్రారంభించిన ఒక 6-7 సంవత్సరాలకి ఒక చిన్న సంఘాన్ని గట్టి ప్రారంభించాడు. ఆ సంఘము అభివృద్ధి చెందుతూ కొంచెము 2010 ఆ సమయానికి రాగానే మా ఇంటి పక్క వాళ్ళే శత్రువులు ఉన్నారు. మా ఇంటి పక్క వాళ్ళే శత్రువులు ఉంటే ఆ శత్రువులు ఏం చేశారంటే మా ఇల్లునంతా తగలబెట్టారు. ఆ రోజు మా పరిస్థితి, నేను, మా చెల్లెలు, మా తాత, మా అమ్మ, మేము ముగ్గురమేమో బయట పడుకున్నాం. మా తాతయ్య ఏమో ఇంట్లో పడుకున్నాడు. అలాంటి పరిస్థితిలో వెనక నుంచి సగం ఇల్లు కాలిపోయింది. అప్పటికి మా ఇంట్లో మా తాత తలుపు కొడతా ఉన్నాడు, తలుపు తీయండి. తీరా తలుపు తీసి అలా బయటకు వచ్చేళ్ళకి ఇల్లంతా తగలబడిపోయింది. అప్పుడు ఒంటి మీద ఒక డైరీ తప్పగా ఏమీ లేదు, మొత్తం కాలిపోయాయి. ఆ రోజు నాన్న మీటింగ్కి వెళ్ళాడు. ఇల్లంతా కాలిపోయి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాడు. నాన్న ఏంటి, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అని వస్తే, ఎవరు చెప్పినది ఎలా కాలిపోయిందో తెలీదు అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. 3 రోజుల దాకా ఒక చెట్టు కింద కూర్చున్నాం, గుడ్డలు లేవు. ఎవరు పిలిచి అన్నం పెట్టడానికి పిలవలా, ఎవరు పిలిచి రాయ్యా భోజనం చేద్దామని పిలవలా. బాబాయ్ ఉన్నాడు, పెద్దమ్మ ఉంది, పెద్దనాన్న ఉన్నారు, జేజీ ఉన్నాడు, తాతయ్య ఉన్నాడు, అందరు బంధువులు ఉన్నారు. ఒక తల్లికి పుట్టిన తల్లిదండ్రులే, ఆ తల్లికి పుట్టిన వాళ్ళే పిలవలేదు. వస్త్రాలు కాలిపోయి ఏమీ లేని స్థితిలో 3 దినాలు ఒక చెట్టు కింద కూర్చునే ఉన్నా, ఎవరు పిలవలా. అలాంటి పరిస్థితిలో ఒక తల్లి పిలిచి, మీరు ఇల్లు కట్టుకుని అంతసేపు మా ఇంట్లో ఉంది రండి అంటే, మీకే ఇబ్బందిగా ఉందిగా అమ్మా, మేము ఎలా వచ్చామని నాన్న అడిగితే, లేదయ్యా అందరం కలిసి ఉందాం, ఒక కుటుంబముగా కలిసి ఉందాము, అందరం కలిసి ఉందాము రండి అని చెప్తే అక్కడికి వెళ్ళా. అయితే ఆ పరిస్థితిలో తినటానికి తిండి లేదు. 2010 ఆ టైంలో తినటానికి తిండి లేదు. రైతుల దగ్గరికి వెళ్తే రైతులతో పాటు పనికి వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాట, అమ్మా మీరు అన్నం వండేటప్పుడు గంజి పారబోస్తారు కదా, ఆ గంజి పారబోయొద్దు, మేము మధ్యాహ్నం వచ్చి తింటాము, ఆ గంజి అలానే ఉంచండి అని చెప్పా. అలా చెప్పి నాన్నగారు రోజు పనికి వెళ్ళి వాళ్ళు మధ్యాహ్నానికి వచ్చి ఆ గంజి తాగి అదే ఆహారం మళ్ళీ రేపు మధ్యాహ్నం తినేది.
అలా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక ఆలోచన కలిగి వెళితే 2014 సంవత్సరంలో డబ్బులు లేని పరిస్థితిలో బీరువాలు తొడటానికి వెళ్ళాడు నాన్న. 2014లో బీరువాలు తొడటానికి వెళ్తే ఒక పక్క సేవ చేస్తున్నాడు, ఒక పక్క పని చేస్తున్నాడు. ఈ బీరువాలు తొడటానికి వెళ్తే ఆ పైన మచ్చతే రుద్ది అప్పుడంతా మొహం మీద పడింది. అలా వెళ్ళి అద్దంలో చూసుకోగానే నేను పాస్టర్ కన్నా లేకపోతే పని చేసేవానని మొహాన్ని చూసుకున్నాడు. ఎందుకంటే మా నాన్నకి సోకు ఎక్కువ. అద్దం కనపడితే చాలు వదిలిపెట్టడు. అటు దూవుతుడు ఇటు దూవుతుడు. ఒక రోజే ఒక ఆమె చనిపోయింది. ఒక ఆమె చనిపోతే నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చి, అరే చనిపోయారు నువ్వు రా త్వరగా అంటే, నేను ఈయన నిద్రపోతున్నాడు. నానా ఏరో ఒక ఆమె చనిపోయిందంటే, రా నాన్న లేయి నాన్న అంటే, మా నాన్న ఏం చేశాడంటే అదరాబద్ర మొహం కడుక్కుని వచ్చి అద్దం కాడికి వెళ్ళి శుభ్రంగా పౌడర్ పోసుకుని తల దూకుని పోతున్నాడు. చనిపోయాడంటే చూడండి. అట్నే ఈ మక్కు తుడటానికి వెళ్తే ఈ మక్కు తుడుస్తుండగా ఆ దుమ్మంతా వచ్చి మొహం మీద పడింది. ఆ అద్దంలో చూసుకుని అనుకున్నాడు, 300 కోసము ఈ పని చేయటానికి వచ్చానే, ఈ 300 నేను దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు ఇవ్వడా? అదే నా దేవుని సన్నిధిలో కూర్చుని నేను మొరపెడితే నా దేవుడు నాకు ఇవ్వడా? కుటుంబాన్ని పోషించుకోవటానికి, బిడ్డలను పోషించుకోవటానికి ఈ 300 రూపాయల కోసం వాడు చెప్పిన ప్రతి మాట నేను వినాలా, ప్రతి మాటకి నేను లోబడాలా అనే ఆలోచన చేసుకుని అతనితో చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ పని చేయని నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆయన మా మామ అవుతాడు పని చేయించి అతను. అయితే మామ కొంచెం పని చేస్తే నీకు 300 వస్తాయంటే, లేదు నాకు ఈ 300 వద్దు కానీ నేను వెళ్ళిపోతున్నా, వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు ఇస్తాడు అన్నాడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజు వరకు ఒక్క పొలం పని లేదు, ఒక వ్యాపారం లేదు, ఏ పని చేయకుండా దేవుని సేవ మీదే ఆధారపడి పరిచర్య ప్రారంభించాం. దేవుని మహాకృపను బట్టి 13 సంఘాలు దేవుడిచ్చాడు. ఈరోజు అనేక మందికి ఆహారం పెట్టే తల్లిగా తండ్రిగా దేవుడు మార్చాడు. మంచి సంఘస్థను దేవుడిచ్చాడు. విశ్వాసులు అందరూ అన్యులే. 9 సంఘాలు మొత్తం అన్యులే. ఈ రోజుకి పలానా అవసరమన్నా, పలాంది కావాలన్నా ఏది కొదువు ఉండదు. ఏదైనా సరే మా సంఘ విశ్వాసులు చెప్పగా అన్ని విధాలుగా సహకరించారు. కొంతమంది విశ్వాసులు ఇంటికి వచ్చి అంటారు, అన్నా సామాన్లు కొట్టు మీ ఇంట్లో పెట్టారు ఏంటన్నా అంటారు. ఎందుకంటే ₹1 పెట్టి సామాను కొనలా. మా ఇంటి చుట్టూ కూడా బిందెలు బకెట్లు ఉంటాయి చుట్టూ. మన పెళ్ళికి పోతా, మెచ్యూరిటీ ఫంక్షన్ పోతా బకెట్లు బిందెలు తీసుకెళ్తాం చూడండి. మా ఇంటి నిండా అయ్యాయి ఇంచుమించు ఒక 80-70 బిందెలు బకెట్లు ఉంటాయి మొత్తం కలిసి. ఒక తల్లి మమ్మల్ని ప్రేమించి 2024 సంవత్సరంలో 40,000 రూపాయలు పెట్టి బెడ్ మంచం తీసి ఇచ్చింది. దానికోసం 10 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నా చూడండి. 40,000 పెట్టి బెడ్ మంచం తీసిస్తే 10 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నా. ఏమన్నా సాధ్యమేనా? ఎందుకయ్యా అంటే ఆ ఇల్లంతా అదే సరిపోయింది, నడవటానికి ఖాళీ లేదు. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం మీ పాస్టర్ గారిని పిలుస్తా. మీ పాస్టర్ గారిని పిలిచిన తర్వాత మీ పాస్టర్ గారు చెప్పాలి ఈ సాక్ష్యం. నిజమే, ఆ రోజు చెప్పింది పాస్టర్ గారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఏ విధంగా ఉందనేది ఆ రోజు చూడాలి పాస్టర్ గారు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దావీదు ప్రజల మధ్యలో అనేక మందికి వింతగా ఉన్నాడు కాబట్టి, మనకంటే ముందుగా దావీదు అనుభవించాడు కాబట్టి, మనకంటే ముందుగా దావీదు కష్టాలు అనుభవించాడు కాబట్టి, మనకంటే ముందుగా దావీదు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వెళ్ళాడు కాబట్టి, ఈరోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందేమో. తోబుట్టులుగా ఉన్నవారే, బంధువులుగా ఉన్నవారే, రక్త సంబంధికులుగా ఉన్నవారే ఎలివేసేవారిగా మాట్లాడుతున్నారేమో, తక్కువగా చేసి మాట్లాడుతున్నారేమో, చులకన చేసి మాట్లాడుతున్నారేమో. ఎక్కడైతే నువ్వు తలదించబడ్డావో అక్కడే తల ఎత్తే దేవుడుగా చేస్తాడు, అక్కడే తల ఎత్తేబడిగా చేస్తాడు. ఈరోజు మీ మధ్యలో నేను నిలబడి వాక్యం చెబుతున్నానంటే, ఒకప్పుడు మా పరిస్థితి వేరు, మా జీవితం వేరు, మా బ్రతుకు వేరు. కానీ ఒకప్పుడు ఒక్క సంఘం ఉంటే చాలు అనుకున్నా. ఈరోజు ఉదయం ఆదివారం పూట 6 గంటలకు లెగిస్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేలాగా 10 గంటలు అయితే, 6 గంటలకి ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోతే నేను కానీ నాన్న కానీ ఎవరి సంఘాలు వాళ్ళయ్యే. మళ్ళీ ఆయన నా సంఘానికి రాడు, నేను ఆయన సంఘానికి బాను.
ఎవరి సంఘం వాళ్ళదే. ఆయన 5 సంఘాలు చూస్తాడు, నేను ఒక 5 సంఘాలు చూస్తాను, ఇంకొక పాస్టర్ 3 సంఘాలు చూస్తాడు. ఉదయం 6 గంటలకి మేము వెళ్ళిపోతే అర్ధరాత్రి ఇంటికి వచ్చేలాక 10 అయింది. అన్నం తినేళ్ళకి ఎంత అయింది అడగరా? అన్నం తినేళ్ళకి 5 అయింది సాయంత్రం. ఉదయం అన్నమే. ఎందుకంటే ప్రార్థనతో ప్రయాసతో దేవుని మాట కోసం వెళ్ళాము కాబట్టి ఈరోజు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ, అన్ని విధాలుగా సహకరిస్తూ, ఏది కావాలన్నా ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసావు కాబట్టి అనేక మంది ప్రజలలో దేవుడు ఇంతగా మమ్మల్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 62వ రక్షణ సువార్త సభలో కూడా నువ్వు గడిచిన సంవత్సరం ఏదైతే నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు కోల్పోయి నలిగిపోతూ ఉన్నావో, కృంగిపోతూ ఉన్నావో, కృంగిపోయే పరిస్థితులను బ్రతుకుతున్నామో, ఈ 2025 సంవత్సరంలో ఇవన్నీ కూడా నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. ప్రభువా నీకే స్తోత్రం, జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీ కొందనాలు. ఇదిగో ప్రభువా, దావీదు జీవితంలో నేను అనేకులకు వింతగా ఉన్నాను, కానీ నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు నీ స్థితి కూడా అలానే ఉందేమో, నీ పరిస్థితి కూడా అలానే ఉందేమో. అయ్యా, నా కుటుంబం కూడా ఎలివేసేవారిగా మాట్లాడుతుంది అయ్యా. నన్ను చిన్న చూపు చూసి మాట్లాడుతున్నారయ్యా. వీడు దేనికి పనికిరాడు, వీడు దేనికి పనికి వచ్చేవాడు కదండి నాయన, చులకన చేసి మాట్లాడుతున్నారా? నీకంటే ముందుగా దావీదు అనుభవించాడు ఆ శ్రమ, నీకంటే ముందుగా దావీదు అనుభవించాడు ఆ కష్టాన్ని, నీకంటే ముందుగా దావీదు ఆ కష్టాన్ని అనుభవించాడు కాబట్టి అనేకులకు వింతగా దేవుడు మార్చాడు. ఈరోజు వాక్యం వింటున్నా మన జీవితంలో కూడా అయ్యా, నేను ఎక్కడైతే ప్రభువా లోకము నన్ను చూసి ఈ విధంగా మాట్లాడుతుందా, లోకము నన్ను చూసి ఈ విధంగా ప్రభువా నా జీవితాన్ని ఎగతాళిగా చేస్తుందా, ఒక్కసారి ప్రభువా నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా స్థితిగతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం. అందరం లేచి నిలబడతాం. ప్రభువా నీకే స్తోత్రం నాయనా, జీవాధిపతి నీకే స్తోత్రం అయ్యా. ఒక్కసారి నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఇదిగో ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో నాయనా నీవిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దాన ప్రకారం నేను ప్రార్థించటానికి, కన్నీళ్ళు విడిచిన జీవితంలో నాయనా కోల్పోయినవన్నీ మరలా నాకు దయచేయండి. కోల్పోయిన ప్రతి పరిస్థితి ప్రభు మీరు తీసివేడి తండ్రి నీ కొందన్నాను. ఇదిగో ప్రభా, ఈ 2025 సంవత్సరం జనవరి నెలలో నాయన తండ్రి ఏ వాగ్దానం అయితే మీరు మాకు ఇస్తున్నారో ఆ వాగ్దానం ప్రభు నెరవేర్చండి తండ్రి నీ కొందన్నాను. ఇదిగో నీ జీవితం ఏమై ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ స్థితి ఏమై ఉన్నదో జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎక్కి ఎక్కి ఏడ్పు వచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, ఎక్కి ఎక్కి ఏడ్పు వచ్చినా, ఎక్కిరింతలు పాలైనా. అందరూ పాడదాం. ఎక్కి ఎక్కి ఏడ్పు వచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, ఎక్కి ఎక్కి ఏడ్పు వచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, నా పక్షమున ఉన్నవాడా, నా పక్షమున ఉన్నవాడా, నా పక్షమున ఉన్నవాడా,
నా పక్షమున ఉన్నవాడా అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అమ్మ నాన్న దూరమైనా అమ్మ నాన్న దూరమైనా రోగములతో కుంగిపోయినా నా అమ్మ నాన్న నీవే యేసయ్యా 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 అయ్యో కాదన్నాడు నేనన్నాదను 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 నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను అయ్యో కాదన్నాడు నేనన్నాదను ప్రభువా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడైన తండ్రి నీ కొందనాలు ఇంతవరకు ప్రభువా నీ కృపతో మమ్మల్ని భద్రపరిచిన ఆయన చెప్పిన ప్రతి మాట బిడ్డల జీవితంలో నీరు కట్టి ఫలింపు దయచేడి తండ్రి నీ కొందనాలు ఇదిగో ప్రభువా మేము అనేకులకు ప్రభువా వింతగా మాదిరిగా మార్చబట్టడానికి నైనా మేము అనుభవించిన శ్రమల కంటే మాకంటే ముందుగా దావీదు అనుభవించాడయ్యా ఈరోజు ప్రభువా మేము ఏ స్థితిలో నీ ఎదుకొచ్చామో ఏ స్థితిలో ప్రభు మేము కోల్పోయిన వారిగా బ్రతుకుతున్నామో నాయన ఇదిగో ప్రభువా ఈ 2025 సంవత్సరంలో నాయన ఇదిగో ప్రభువా ప్రతిదీ నాయన తండ్రి నెరవేర్చాడు తండ్రి నీ కొందనాలు ఆశీర్వాదకరంగా మీరే మార్చాడు తండ్రి నీ కొందనాలు ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ఆయన అన్న కోసం ప్రార్థిస్తున్నాం అక్కను దీవించండి ఇచ్చిన బిడ్డలను దీవించండి బలపరచండి తండ్రి నీ కొందనాలు ఇదిగో ప్రభువా వీళ్ళ ద్వారా అనేక మంది నాయన తండ్రి మారి నీ సంఘంలో ఫలించబట్టడానికి సహాయం దయచేయండి తండ్రి సంఘము కట్టబడుతూ సంఘము నాయన సరి చేసుకుంటూ రావటానికి నాయన క్రమంగా ప్రభా నీ సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి నీ పొందన్నారు ఇదిగో ప్రభా అను చేస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నాయన ఎంతో మంది యవనస్తులు మాదిరిగా సంఘంలో కనబడుతున్నారు నాయన ఇదిగో ప్రభా ఎంతో మంది మాదిరిగా సహకరిస్తున్నారు ప్రభా ఆ యవనస్తులను దీవించండి ఇదిగో ప్రభా ఇంకా రాబోయే రోజుల్లో నాయన తండ్రి అన్నకు సాకారంగా ఉండి పరిచర్య చేసేవారిగా నిలబెట్టాడు తండ్రి నీకు కొందనాలు ఇదిగో ప్రభా ఈ ప్రాంతంలో సంఘ పెద్దలను దీవించండి
వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి తండ్రి. నీ కొందనాలు ఇక్కడ తల ఉంచున్నాయన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. నీ కాపుదల, నెమ్మది, క్షేమము దయచేయండి తండ్రి. నీ కొందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సంవత్సరమైనా ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, ఈ సంఘానికి నైనా మేలుతో నింపండి తండ్రి. నీ కొందనాలు. ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. నీ కొందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో, ఇదిగో వాళ్ళు ఏదైతే కోల్పోయిన వారిగా బ్రతుకుతున్నారు, ఈ 2025 సంవత్సరంలో ఇదిగో ప్రతి ఆటంకాలను కొట్టివేయండి, ప్రతి సాతాను బంధకాలు కొట్టివేయడు తండ్రి. నీ కొందనాలు. నీ ఎదుట నిలబడి ప్రభువా, నీ యొద్ద నిలబడేవారిగా, నీ సన్నిధిలో ఉండేవారిగా నీ ఆత్మతో నింపండి, బలపరచండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నాయన తండ్రి ఈ గ్రామాన్ని మార్చాడు తండ్రి. నీ కొందనాలు. ఇదిగో ప్రభువా, అన్న చేస్తున్న పరిచర్యనైనా అంచెలంచెలుగా వర్ధిల్లింపు దయచేడు తండ్రి. నీ కొందనాలు. వాళ్ళకి కావలసిన ఆయన తండ్రి మంచి గృహాన్ని ఏర్పాటు చేయడు తండ్రి. నీ కొందనాలు. ఇదిగో ప్రభువా, నీ చిత్తమైతే నాయన తండ్రి మరలా వచ్చే సంవత్సరమైనా ఆ బిడ్డ అనుకున్నవన్నీ నాయన నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కొందనాలు. వాళ్ళు తలపెట్టే ప్రతి కార్యమునైనా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరే మార్చండి. నీ కృప, కాపుదల ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద ఉంచండి తండ్రి. నీ కొందనాలు. ఇదిగో ప్రభువా, ఈ గ్రామాన్ని పరిచయండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం.